మాథ్యూ చాప్టర్ 11. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28. మాథ్యూ చాప్టర్ 11 వర్స్ 28 లో మనం చూడొచ్చు. ఇక్కడ ఏమనుందంటే చాలా జాగ్రత్త. ఓకే, చదువునా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా చాలమ్మా. ఎవరి వద్దకు రావాలంటండి? ఎవరి వద్దకు రావాలంట? నా వద్దకు రండి అనేటువంటి మాట బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మత్తయి ద్వారా రాయించారు. అయితే ఎవరండి ఆయన? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి అనేటువంటి మాట మనం చూస్తాం. వెళ్తే ఏం జరుగుద్ది? నేను మీకు విశ్రాంతి కలగ చేస్తాను. చూడండి, ఈ యొక్క ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే దేవుని వద్దకు రావాలి, ఆయన ఎందు దేవుని వద్దకు రావాలి. సెకండ్ వన్, ఆయన ఎందు మనం నమ్మిక ఉంచాలండి. ఏం చేయాలండి? ఫస్ట్ వన్ చూస్తే దేవుని వద్దకు మనం వచ్చేవారుగా మనం ఉండాలి. సెకండ్ వన్ మనం చూస్తే ఆయన ఎందు నమ్మిక ఉంచేవారుగా మనం ఉండాలని బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజు ఈ చిన్న వర్తమానాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ మీకు నేను చెప్పడానికి నేను మేము ఎదురు నిలబడ్డాను ఒక ఆయన పాత్రగా. అయితే ఇక్కడ మనం చూడొచ్చు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా వద్దకు రండి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇది దేవుని జనాంగమా. బైబిల్లో ఏది రాసినా సరే అది చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది. ఎందుకంటే అది మానవ కల్పితం కాదు, మానవ ఆలోచన కాదు, కానీ సాక్షాత్తు భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త యొక్క ఆలోచన. ఆయన ఏదైనా సరే బైబిల్లో రాయించాడంటే అది మనకు అవసరమైతేనే రాయిస్తాడు. అవునండి కదా? మనకు అవసరమైతేనే రాస్తాడు. చూడండి, సాధారణంగా మనకి ఏదైనా రోగం వచ్చినా, ఏదైనా బాధ వచ్చినా, ఏదైనా అప్పుడు వచ్చి కేకలేసినా, ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఏదైనా సరే ఏదైనా సమస్య వచ్చినా మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటాం? ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటాం? ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకుంటామండి? ఎవరి దగ్గరికి వెళ్ళాలని చెప్పండి. కైమా షాప్కి వెళ్తామా? చికెన్ షాప్కి వెళ్తామా? కాదు కదండి. ఎక్కడికి వెళ్తాం మనం? ముందు దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు విడుస్తాం. అవునండి కదా? ఎందుకు విడుస్తాం? ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మరి ఎందుకు బైబిల్లో మాట్లాడబడింది? నువ్వు నేను పుట్టక మునిపే, సాక్షాత్తు మరి 2000 సంవత్సరాల క్రితమే, 2000 ఇయర్ బిఫోర్ లోనే మనం ఇక్కడ చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుల ద్వారా రాయించినటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తే ప్రయాసపడి భారం మోసుకుని. నువ్వు ఏ విషయంలో ప్రయాసపడుతున్నావో, నీ భారం ఏంటో నాకైతే తెలియదు, కానీ నువ్వు ఏ భారం అయితే మోసుకుని ఇబ్బందుల్లో ఉన్నావో ప్రతిదీ కూడా నువ్వు ఆయన దగ్గరికి వస్తే కనుక ఆయన నీకు విశ్రాంతి కలగ చేయబోతున్నాడు. మీరు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. చాలా మంది ప్రయాసపడుతూ ఉంటారు. ప్రయాసపడి కొన్ని భారాలు కంటికి కనబడవు కానీ వాళ్ళ భుజం మీద ఉంటాయి. ఏంటి భారం ఎప్పుడు దిగుద్ది? ఈ యొక్క పరిస్థితి ఎప్పుడు మారుతా ఉంటుంది? ఈ సమస్య ఎప్పుడు మారుతా ఉంటుంది? ఈ రోగం ఎప్పుడు తగ్గుద్ది? ఈ ఇడికి ఎప్పుడు తగ్గుద్ది? అనుకున్న పనులు జరగవు, అనేక మంది అవమానపరుస్తున్నారు, ఏదో అనుకుంటే ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు ఉండేటువంటి క్రైస్తవ ప్రపంచంలో బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ఏ విషయంలో ప్రయాసపడుతున్నారో ఆ ప్రయాస ఎవరి దగ్గరికి, ఆ ప్రయాసపడుతున్న మీరు ఎవరి దగ్గరికి రావాలంటే దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏమి ఇస్తాడంటే మీకు విశ్రాంతి కలగ చేస్తాడు. బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. మీకు విశ్రాంతి కలగ చేస్తారు. సాధారణంగా ఈ లోకంలో చాలా మంది మనుషులకి ఏదైనా సమస్య వస్తే ఎక్కి ఏడ్చేసి నేను చచ్చిపోతాను, ఉరేసుకున్నా, ట్రైన్ ఎట్టి దూకేనా, లేదంటే మొత్తం ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాను, నాకు ఎవరో సహాయం చేయరు అని రకరకాలుగా మాట్లాడే మనుషులు మనకు కనబడతా ఉంటారు. ప్రియ దేవుని సంఘం, బైబిల్ ఏం చెప్తుందంటే నీకు ఎంత సమస్య వచ్చినా, నీకు ఎలాంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నా, నువ్వు దేవుని దగ్గరికి రావాలని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వస్తే కనుక దేవుడు నీకు విశ్రాంతి కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. నీకు ఏ విషయంలో విశ్రాంతి లేదో, నీకు ఏ విషయంలో నీకు సమాధానం లేదో, నెమ్మది లేదో, కానీ దేవుడు నీకు విశ్రాంతి కలగజేసే దేవుడు నువ్వు కనుక్కున్నావు. అందుకే నువ్వేం చేయాలంటే దేవుని వద్దకు రావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి. కొంచెం సమస్య వస్తే దేవుని దగ్గరికి వస్తాం, కొంచెం సమస్య తీరిందంటే మళ్ళీ దేవుని దగ్గరికి రావాలంటే బద్ధకం వస్తూ ఉంటుంది. నాకు ఇప్పుడు ఖాళీ లేదు, తర్వాత చూద్దాంలే, వెళ్దామని ఇంకా బోల్ టైం ఉంది కదా, ఇలా మాట్లాడేటువంటి మనుషులు మనకు కనబడతా ఉంటారు. కానీ గుర్తుపెట్టుకో, దేవుని దగ్గర నిత్యం వచ్చేటువంటి క్రైస్తవురాలుగా కనబడాలి. హల్లెలూయా. దేవుని వద్దకు వస్తే మనకి విశ్రాంతి కలగ చేస్తాడు. దేవుని దగ్గరకు మనం వస్తే దేవుడు మన సమస్యలన్నింటి కూడా ఆయన ఏం చేస్తుంటే న్యాయం చేస్తాడు. దేవుని దగ్గరకు వస్తే మన పరిస్థితిని మారుస్తాడు. దేవుని దగ్గరకు వస్తే మన మీద ఉన్న భారం అంతా దింపేస్తాడు. హల్లెలూయా. నీ మీద ఏ భారం ఉందో దింపే దేవుడు మనం కలుగును. ఆయనే నజరేయుడైనటువంటి యేసయ్య. గట్టిగా చెప్తాం. చికెనా మటనా? మా ఇంట్లో అయితే ఎగ్గలే. చికెనా మటనా? మరి గట్టిగా చెప్పండి. ఎవరైనా యేసయ్య. మరి గట్టిగా చెప్పరే. హల్లెలూయా. నీ మీద ఉన్న భారాన్ని ఎవరు తీస్తారండి? యేసయ్య. చూడండి ఇప్పుడు దేవుని సంఘం, అందుకే యాకోబు రాసిన పత్రిక చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఇక్కడ ఏమని రాయబడిందో, ఏమని మెన్షన్ చేయబడిందో పరిశుద్ధ గ్రంథంలో భక్తుడైనటువంటి యాకోబు ద్వారా పరిశుద్ధాత్మను రాయించారు. ప్రతి ఒక్కరు గ్రహించాలని ప్రభు పేట కోరుకున్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను. 1 by 1 నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అక్కడ చూడండి, దేవుని వద్దకు ఏముందండి? అక్కడ ఇక్కడ కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలని ఉంది? వెళ్దామంటారు దేవుని దగ్గరికి.
వెళ్ళాలంటే వద్దా? కానీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని దగ్గరికి రావాలంటే పక్కనే చిచ్చుంది, చక్కగా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీరు ఎగరవచ్చు, వాళ్ళ బిడ్డల గురించి చెప్పుకోవచ్చు, వాళ్ళ పరిచయం గురించి చెప్పుకోవచ్చు, వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా, ఏ ఇరుకులున్నా దేవుని దగ్గరికి వెళ్తే మీకు దేవుడు మీకున్న భారాలు తీయడా, మీకు విశ్రాంతి కలగచేయడా? ఈ రోజున అన్ని విషయాలకి టైం ఉంటుంది, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే టైం లేదు. అన్ని విషయాలకి టైం ఉంటుంది. పప్పులు వండుకోవాలంటే మొత్తం రోజంతా పెడతారు పెంట, కానీ దేవుని దగ్గరికి రావాలంటే రారు. అవునండి కదా? చాలా మంది పప్పులు వండుకున్నాం, ఏమనుకున్నాం, ఏమో జంతువులు వండుకున్నాం, జంతువులు అరుసులు వండుకున్నాం, మొత్తం పొద్దునే సాయం దాకా పిల్లలతో పెట్టినట్టు తిరుగుతూనే ఉంటారు, కానీ దేవుని దగ్గర రావాలంటే టైం లేదు, బిజీ. ఏం బిజీ? టైం లేదు, బిజీ అంట. కానీ ఈ దేవుడి సంఘం మా దేవుడి దగ్గరికి వచ్చేటువంటి వారుగా మనం ఉంటే దేవుడి దగ్గరికి రావాలని బైబిల్ చెప్తుంది. దేవుడి వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరికి ఏం చేస్తాడట? నువ్వు దేవుడి దగ్గరికి వస్తేనేమో నీ భారం అంతా తీసేస్తాడు, నీకు విశ్రాంతి కలుగజేస్తాడు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడే నీ దగ్గరికి వస్తాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదం కదా మనకి. ఈ రోజు దేవుడి దగ్గరికి వచ్చే ప్రజలుగా మనం ఉన్నామా? ఈ రోజు దేవుడి దగ్గరికి రావాలంటే చాలా మందికి టైం లేదు, లేదంటే రకరకాల సాకులు చెప్తా ఉంటారు. సినిమాకి వెళ్ళాలంటే మాత్రం సాకు ఉండదు. అవునండి కదా? కోడి పందాలకు వెళ్ళాలంటే టైం బోల్ టైం ఉంటుంది, వాళ్ళకి పేక చూడాలంటే టైం ఉంటుంది, సినిమా చూడాలంటే టైం ఉంటుంది, సీరియల్ చూడాలంటే టైం ఉంటుంది, ఏమంటే అక్కలేని కబుర్లు చెప్పుకోవడం టైం ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి మొర్ర పెడతాం, కన్నీరు పెడతామంటే టైం లేదు, ఓపిక లేదు. వేసి వచ్చేస్తుంది, కోళ్ళ చెప్తే అంత దూరం నడుపుతాడు. అబ్బా, ఏం మాట్లాడతారండి సమాజం? అవునండి కదా? ఇవన్నీ కరెక్టే కదా? మరి మనం ఏం చేస్తున్నాం? దేవుని దగ్గరికి వెళ్ళే వారికి మనం ఉన్న బైబిల్ చెప్తుంది, దేవుని వద్దకు వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన మీ వద్దకి రాబోతున్నాడంట. ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఆపర్చునిటీ మనం ఎప్పుడు కూడా చేజార్చుకోకూడదండి. నెక్స్ట్ మనం చూడొచ్చు, పాపులారా మీ చేతులు ఏం చేసుకోవాలంటే చేసుకోగలుగుతున్నామా? మన చేతులు శుభ్రం చేసుకోగలుగుతున్నామా? మన చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇవి చాలా విలువైనవి, ఇవి చాలా ఆత్మీయ అర్థాలు ఉంటాయి. ఎందుకంటే మన చేతులు శుభ్రం చేసుకునే వారుగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రతి మనిషి పాపను బైబిల్ చెప్తుంది. బైబిల్ ఏమంటుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించే మహిమను మనం పొందలేకపోతున్నాము. ఏంటండి? ఆయన అనుగ్రహించే మహిమని మనం పొందలేకపోతున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ చేతులు శుభ్రం చేసుకోవాలి. ద్విమనస్కులారా, ద్విమనస్కు అంటే డబల్ మైండెడ్. ఏంటండి? డబల్, రెండు తలంపులు, రెండు ఆలోచనలు, రెండు మనసులు, ఇలాంటివి మనం కలిగి ఉండకూడదు. దేవుని దగ్గర మనం విశ్వాసం ఉంచాలి, నమ్మిక ఉంచాలి. మీకు విషయం చెప్పిన బైబిల్ బాగా చదవండి, బైహెడ్ చేయండి. భక్తులు వాళ్ళకి ఎంత డబ్బు ఉన్నవ్వండి, వాళ్ళకి ఎంత బంగారం ఉన్నవ్వండి, వాళ్ళు రూల్ చేసే పొజిషన్ లో ఉన్నప్పటికీ, వాళ్ళ దగ్గర సైనికులు ఉన్నప్పటికీ, వాళ్ళ అడిగితే పిలిస్తే వచ్చేటువంటి జనాంగం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క నమ్మిక ఉంచారు. హల్లెలూయా! హిజ్కియా కానివ్వండి, యెహోషువ కానివ్వండి, ఇలా పలు భక్తులు, దావీదు కానివ్వండి, వీళ్ళ జీవితాల్లో వీళ్ళకి ఎంత అధికారం ఉన్నా పిలిస్తే 10 మంది కాదు 100 మంది వచ్చేటువంటి స్థితి వాళ్ళకు ఉంది. అయినప్పటికీ కూడా దేవుని వాళ్ళు నమ్మికుంచారట. ఎప్పుడైతే నమ్మికుంచారో వాళ్ళు ఏమయ్యారండి? గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగాయి. మనము కూడా దేవుని వద్దకు రావాలి, అంతేకాదు దేవుని మనం నమ్మికుంచడం అనేది నేర్చుకోవాలి. హల్లెలూయా! ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది. నెక్స్ట్ మనం చూస్తే మీ హృదయంలో పరిశుద్ధపరచుకోండి. మీ హృదయం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోండి. ఎందుకు హృదయాన్ని పరిశుద్ధపరచుకుని బైబిల్ చెప్తా ఉంది? హృదయ శుద్ధి గల వద్దని వారు దేవుణ్ణి చూచేద్దరు. ఎవరి హృదయం అయితే శుద్ధిగా ఉందో వాళ్ళు దేవుని చూస్తారనేటువంటి మాట బైబిల్లో మెన్షన్ చేయబడింది. నిజంగా నీ హృదయం శుద్ధి చేయబడిందా? ఈ రోజు నీ హృదయం కొంతమందికి రకరకాలతో నింపేసుకుంటా ఉంటారు. ఏంటంటే రకరకాలుగా నింపేసుకుంటారు. ఈ హృదయంలో అక్కడ చెప్పినట్టు కలహాలు, మచ్చరాలు, గొడవలు, కక్షలు ఇవన్నీ కూడా నింపేసుకుని జేబులో పెట్టుకుంటారు. కదా మా చిన్నప్పుడు ఏమైనా వేస్తే స్నాక్స్ ఏమైనా వేస్తే జేబులో దాచుకుంటూ ఉండేవాళ్ళు. అవి ఏమో ఎలాగొట్టేస్తామండి, ఎలాగొట్టేస్తామండి. తర్వాత జేబు ఉంది, ఇంకేమో వేస్తే కిందకి వెళ్ళిపోతాం. ఇంకా ఏంట్రా బాబు అంటే మనం ఎందుకంటే చిన్నపిల్లల మనం ప్రవర్తించకూడదు. బైబిల్ ఏం చెప్తా ఉందంటే మన హృదయాలు మనం ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. మన హృదయంలో రకరకాల నానా చెత్త అంతా పెట్టుకుంటూ ఉంటాను. కొంతమంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, అరుణ్ కోపం దేవుడు నీకు నెరవేర్చదు. నువ్వు ఏ రోజుకు ఆ రోజు నువ్వు ఎదుర్కొన్న ప్రతి దాన్ని ఆ రోజు క్షమించి ఆ రోజు విడిచిపెట్టాయి. హల్లెలూయా! ప్రతిదీ దేవుని దగ్గర తీసుకెళ్ళిపో, ప్రతిదీ దేవుని దగ్గర చెప్పుకో. ఆ రోజు నువ్వు ప్రతిదీ కూడా నీ మైండ్ ఎలా ఉండాలంటే రీఫ్రెష్ అయిపోవాలి. ఏమైపోవాలండి? రీఫ్రెష్ అయిపోవాలి. స్టోరేజ్ లో పెట్టుకోకండి. స్టోరేజ్ పెడితే స్టోర్ రూమ్ లో ఏమొస్తాయండి? స్టోర్ రూమ్ లో ఏమొస్తాయి? ఎలాగో బాగా వస్తాయి. అది చచ్చిపోతే బాగా స్మెల్ కూడా వస్తుంది. అవునండి కదా? స్టోర్ రూమ్ ఎంత ప్రమాదకరం అంటే అంత దాన్ని శుభ్రం చేయలేదు. ఎందుకంటే నేను వర్క్ చేసినప్పుడు స్టోర్ రూమ్ ఉండేది. నిజంగా భోజనం చాలా బాధ అనమాట. ఎలాగ చచ్చిందా అది ఎక్కడో దొరకదు, స్మెల్. ఇంకా అయ్యో బాబు ఎక్కడ సరిపోయిందిరా బాబు, ఇది మొత్తం భోజనం తింటకు ఉండేది కాదు. అలాంటి స్టోర్ రూమ్ లో మేము పనిచేస్తూ ఉండేవాళ్ళం. ఎందుకంటే మీకు అనుభవాలు కనుక అందుకే చెప్తున్నాను. నువ్వు కనుక నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోకపోతే కనుక ఖచ్చితంగా నీలోకి ఏమవుతుంది అంటే చీకటి అనేది ప్రవేశిస్తుంది. ఏం ప్రవేశిస్తుంది? చీకటి. నెక్స్ట్ వన్ మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తే కనుక వ్యాకుల పడుడి. ఏం చేయాలంటే వ్యాకులు పడాలంటే దేవుని దగ్గర. తప్పులేదు, దేవుని దగ్గర వ్యాకులు పడాలి. నెక్స్ట్ మనం దుఃఖపడాలంట. మనం ఏం చేయాలండి? దేవుని దగ్గర దుఃఖపడాలంట. తర్వాత ఏడుగుడేనండి బైబిల్లో. నెక్స్ట్ మనం చూస్తే నువ్వు నవ్వు దుఃఖమునుకును. ఏంటంటే సాధారణంగా నవ్వండియా అని ఎంతసేపు ఏడుస్తామని అంటాం మనం, లోక సంబంధమైనటువంటి మాట అయితే. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే మీ నవ్వు దుఃఖమునుకును. మీ నవ్వు
ఎందుకంటే నీ నవ్వు దుఃఖం కానీ లోకంలో నువ్వు చూసి దేనికైతే నవ్వుకున్నావో దాని నిమిత్తం నువ్వు దేవుని దగ్గర ఏడవాలి, దుఃఖపడాలి. హల్లెలూయా, అవునండి కదా. మన నేత్రాస్తో చేసిన ప్రతి దాని నిమిత్తము మనం దేన్ని చూడండి, సినిమా చూసినప్పుడు ఏం చేస్తారు, చూస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారు, కామ్ ఉంటారా, 32 పళ్ళు సగం పళ్ళు పెట్టేటి అని అంటారా లేదా, అవునండి కదా. అందుకే బయట ఏమంటుందంటే మీ నవ్వు దుఃఖమును మీ ఆనందము చింతకమును మార్చుకోవాలి. దేనికోసమే నువ్వు ఆనందం అనుకున్నావో, ఏదైతే ఆనందం అనుకున్నావో అదే నీ ఆనందాన్ని బ్రతికే కదా. ఆ ఆనందాన్ని నువ్వు ఎలా మార్చుకోవాలంటే, చింతగా మార్చుకోవాలంటే దేవుని దగ్గరికి వచ్చి వ్యాకులు పడాలి, ఏడాలి, పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర కన్నీరు విడవాలి. అంతేకాదు బైబిల్ ఏం చెప్తుందంటే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా నాకున్నటువంటి డిగ్రీలు, నాకున్నటువంటి టాలెంట్, అమ్మో నేనేంటి, నేను ఒకప్పుడు ఎలా బ్రతికాను, నేను ఎలా చదువుకున్నాను, అమ్మో స్వయంసో నా జీవితం ఏంటి, అమ్మో చెప్పి నీకు నువ్వు భుజం తట్టుకుని నేనా అంటే అవి చూసారు కదా మీకు ఎలా ఉంటుందో, అలాగే అమ్మో నా టాలెంట్ పర్సన్, అమ్మో నేను గొప్ప ఇప్పుడు అనుకోకూడదు. ప్రభు దృష్టికి మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు ఎప్పుడు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. ఎవరి దగ్గర తెలుసా, దేవుని దృష్టిలో మీరు ఎప్పుడు మీకు తగ్గింపు కనపడాలి. దేవుని దగ్గర మనుషుల దగ్గర కనపడటం కాదు, మనుషుల దగ్గర కనపడితే దాని వల్ల మీకు ప్రయోజనం లేదు. కానీ దేవుడు మీ మనస్సుని, మీ ఆలోచన, మీకు హృదయ ఆలోచన పరిశీలిస్తాడు. మీరు ఎంత తగ్గించుకున్నారో అంతగా దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతా ఉన్నాడు. హల్లెలూయా, నిజంగా దేవుని వద్దకు వస్తావా, దేవుని వద్దకు వస్తాడు. నీ భారం ఏదైనా సరే దేవుడు తీసే దేవుని కలుగును. ప్రియ దేవుని సంఘం, ఈ రోజు ఎంచి దినాలు, ఈ కడవరి దినాల్లో మనం ఎవరితో సహవాసం చేయాలంటే నేను కరెక్ట్ గా చెప్తున్నాను, దేవునితో మాత్రం మనం సహవాసం చేయాలండి. ఎందుకంటే రాకడ సమీపిస్తా ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు నామమున ప్రార్థించే వారు మాత్రమే రక్షించబడతారని బైబిల్లో ఉంది. హల్లెలూయా, ఎవరు రక్షించబడతారంటే అండి, యేసుక్రీస్తు నామమున ప్రార్థించే వారు మాత్రమే రక్షించబడతారంట. నిజంగా దేవునికి నీకున్నటువంటి ఫెలోషిప్ ఎలా ఉంది, దేవునికి నీకున్న రిలేషన్షిప్ ఎలా ఉంది, దేవుడికి నీకున్నటువంటి సంబంధం ఎలా ఉందంటారు ఒక్కసారి మీరు పరిశీలన చేసుకుని ప్రభు పేట కోరుకున్నాను. ప్రియ దేవుని సంగమా, చాలా జాగ్రత్త కలిగి మనం భక్తి చేద్దాం. ఈ వాక్యం నాతో కూడా దేవుడు మాట్లాడతాడు, మీతో కూడా పరిశుద్ధాత్మ నాతో కూడా మాట్లాడతానని చెప్పారు. ప్రియ దేవుని సంగమా, మన దేవుని వద్దకు రావాలంట. దేవుని వద్దకు వెళ్తే మనకి ఎంత ఆశీర్వాదము, మనకి ఎంత దీవెనో, మనకెంత మన జీవితంలో నిజముగా దేవుడు చేసే కార్యాలు నేను కూడా అనుభవించాను కనుక నేను సాక్ష్యంగా ఈ రోజు మీద నిలబడి చెప్పగలుగుతున్నాను. నేను అర్థంగా నేను మందులో గడిపినప్పుడు ఆల్మోస్ట్ అది 5 hours అబౌవ్ నేను గడిపాను. అక్కడ 5 hours అబౌవ్ అక్కడే ఉన్నాను అనుకుంటా. నేను మార్నింగ్ వెళ్ళాను, ప్రభు అంటున్నారు మళ్ళీ భోజనం చేసి నువ్వు వెంటనే వచ్చామంటే నేను మళ్ళీ అలా తిన్నానో లేదో, లంచ్ తిన్నాను లేదో, మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాను. సాధారణంగా నిద్ర వచ్చేస్తా ఉంటారు. అయినా సరే వెళ్ళి మందులో కూర్చుని ఆ మొర్ర పెడతాను. దేవుడు అన్నాడు అమెరికా ప్రయాణంతో మొర్ర పెట్టని దేవుడు మాట్లాడతాయి. అలా ప్రార్థన చేస్తానే ఉన్నాను. ఇంటికి వచ్చేటప్పటికి 6 క్రాస్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే దేవుని సందులో ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు, దేవుడిచ్చేటువంటి బహుమతులు, దేవుడిచ్చే కృప, దేవుడిచ్చేటువంటి ఘనత మనం చూడగలుగుతామండి. హల్లెలూయా, దేవుడితో సహవాసం చేయడం నేర్చుకోవాలి. ఈ రోజు అనేక మంది అక్కడక్కడ తిరుగుతూ రకరకాల లొకేషన్ లో ఉంటూ ఉంటారు. నూడిల్స్ తినాలని చెప్పి నూడిల్స్ తినాలని చెప్పి ఎంత దూరమైనా వెళ్తాడు. ఎక్కడో సినిమాలో పెడితే వెళ్తాం. అవునండి, ఫ్రైడ్ రైస్ తినాలన్నా, బిర్యానీ తినాలన్నా, దమ్ బిర్యానీ, ఇదండి చికెన్ బిర్యానీ, సో ఏదో తినాలంటే ఎంత దూరం. KFC ఎక్కడుంది? KFC ఎక్కడుందండి? వెళ్తామా లేదా? వెళ్తారా? ఎందుకు వెళ్తారు? అది ఫాస్టింగ్ డ్రైవ్ ఉందంటే అక్కడ. అవునండి కదా, దేవుని వద్దకు రావాలంటే మనసు ఒప్పదండి. కానీ KFC ఉంది అక్కడ. ఏముంది? KFC ఉంది. ఈ దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంచి దినాలు, ఈ కడవరి దినాల్లో దేవుని వద్దకు వచ్చే దేవునికి కావాలి. నిజంగా దేవుని దగ్గరికి వస్తే దేవుని దగ్గరికి రాబోతున్నాడు. హల్లెలూయా. ఫస్ట్ చాలా జాగ్రత్తగా మరొకసారి నేను రిపీట్ చేస్తాను. దేవుని వద్దకు మీరు వస్తే దేవుడే మీ దగ్గరికి రాబోతున్నాడు అంట. హల్లెలూయా. మరొకసారి మనం చదువుకుందామా? జేమ్స్ యాకోబు రాసిన పత్రిక 4:8 ఒకసారి చదువుకుందాం. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు, మీరు దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు మీ దగ్గరికి రాబోతా ఉన్నాడు. మరి ఎలా వస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఆయన సన్నిధి రాబోతుంది. ఆయన స్వరాన్ని తృప్తమైన దేవుడు మీరు వినబోతా ఉన్నారు. హల్లెలూయా. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి క్రైస్తవులు కావాలి. ఈ రోజున ఎంచి దినాల్లో, ఈ కడవరి దినాల్లో దేవునితో సహవాసం చేసే వాళ్ళు కావాలి. దేవుని దగ్గర గోజాడే వాళ్ళు కావాలి. దేవుని ప్రజలు నశించిపోతుంటే ప్రార్థించేవారు కావాలి, కన్నీరు విడిచేవారు కావాలి. ఎందుకంటే ఒక రోజు మీ అందరికీ తెలుసు ఎవరండి? దానియేలు. ఈ దానియేలు తన యొక్క స్వలాభం కోసం కాదు, ప్రభా నాకు ఇక్కడ మంచి ఉద్యోగం ఇస్తావా, నాకు ఇక్కడ బెంచ్ ఇస్తావా, నాకు ఇక్కడ రాయల్ ఫీల్డ్ ఇస్తావా, ఏస్తావు, ఎలా బిల్లు ఇస్తావు, ఇలాంటి అడగట్లేదు. ప్రభా 70 సంవత్సరాలు అయిపోతుంది కదా, నా ప్రజలను జ్ఞాపకం చేసుకోవా, చల్లోంచి విడిపించవా అని తన బ్రతుకులు పక్కన పెట్టి దేవుని ప్రజలతో మొర పెడతా ఉన్నాడు. నిజంగా దానియేలు ప్రార్థన ఎంత ప్రార్థన అంటే ఒక రోజు ఇతని మీద కుట్ర చేస్తా ఉన్నారు. కుట్ర చేసి ఇతను ఎలాగైనా సరే చంపేయాలి, ఇతను ఎదిగిపోతా ఉన్నాడు, పేరు వచ్చేస్తుంది. అమ్మో ఇతను ఎలా పట్టుకుంటా ఉంటే ఇతను ప్రార్థన చేస్తాడు కదా, ఈ విషయంలో ఇతను దొరుకుతాడని చెప్పి కుట్ర చేసి మొత్తం మీద ఇరికించాలనుకున్నారు. అయితే దేవుడు పరలోకం నుంచి చూశాడు, అయ్యో నా భక్తుడు దానియేలు. అందుకే బైబిల్లో దానియేలుకి ఏం పేరు తెలుసా? దానియేలు నీవు బహుప్రియుడువు, నీకు శుభములు గాకనుంది. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు దానియేలుతో, నీవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్దామండి. నిజంగా మనం ఎలాగున్నాం, దేవునికి మనకున్నటువంటి సహవాసం ఎలాగుంది. దేవుడు అంటున్నాడు దానియేలుతో, నీవు బహుప్రియుడు దానియేలు అంటున్నాడు. ఈ దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడండి. సింహాల బోన్లోకి వెళ్తే నిజంగా అక్కడ రాయబడింది బైబిల్లో,
పరలోకం నుంచి ఒక దూతని దేవుడు పంపి సింహాల నోలు మూయించాడు అంటున్నాడు. హల్లెలూయా. అతను ప్రార్థన చేయకపోతే, దేవునితో సహవాసం చేయకపోతే, దేవునితో మాట్లాడకపోతే దూత వస్తుందా? దానిలో ఉంటారా? మరి నువ్వెలాగున్నావు? ఈ రోజున దేవుని వద్దకు వెళ్తావా? దేవుని దగ్గర రాబోతూ ఉన్నాడు. నీకు ఎంత పని ఉన్నా సరే, నువ్వు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే, ఐ డోంట్ నో, దేవునితో నీకున్నటువంటి ఫెలోషిప్ ఖచ్చితంగా ఎవ్రీడే నువ్వు అనుకున్న టైంకి నువ్వు ఎంత టైం అయితే దేవునితో గడపాలనుకున్నావో, ఎంత టైం అయితే నువ్వు దేవునితో మాట్లాడుకున్నావో, ఎంత సమయం దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నావో, ఎంత దేవుని స్తుతించాలనుకున్నావో అది కంప్లీట్ చేసి తీరు ఎవ్రీడే. హల్లెలూయా. అది నీకే ఆశీర్వాదం. దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుని దగ్గర రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలని బాగా ఉంది. నెక్స్ట్ మనం చూస్తే ఆయన ఎందుకు నమ్మిక ఉంచాలన్నారని బైబిల్లో మనం చూసుకున్నాం. మీకు చెప్పాను చూడండి, బైబిల్లో కూడా చూడండి. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్తున్నా మనం ఏం ఉంచాలి? నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచకుండా ఇరుపతి ప్రైజ్ ఏమంటారా? ఓకే, మీరు దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు ఉన్నారు అనుకుందాం. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే నమ్మిక ఉంచాలి. చూడండి ఒకసారి 28వ కీర్తన 7వ వచనం ఒకసారి చూడండి. 28వ కీర్తన 7వ వచనం. 28వ కీర్తన 7వ వచనం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మికించును గనుక. చాలమ్మా. ఇప్పుడు మన హృదయం ఎవరెందు నమ్మికించాలి? దేవుడి దగ్గరికి వెళ్తున్న మనము మన హృదయం ఎవరెందు నమ్మికించాలి? ఆయన ఎందుకు నమ్మికించాలి. నిజంగా దేవుని దగ్గరికి వెళ్ళే వారుగా మీరుంటే, దేవుడి దగ్గరికి వెళ్తున్న మీరు సెకండ్ వన్ మీరు చేసిన ఏంటంటే నమ్మిక అనేది ఉంచాలి. ఎవరి మీద? దేవుని మీద నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచగలుగుతున్నారా? ఇతను ఎవరంటే దావీదు, కింగ్ డేవిడ్ అంటారు. ఇతను ఒక గొర్రెలు కాస్తున్నటువంటి ఒక షెపర్డ్ బాయ్. ఇతను దేవుడు అభిషేకించాడు, దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఇతను ఎవరైనా నమ్మికొస్తున్నాడు అంటే చాలా జాగ్రత్తగా ఉంది. మన లోకల్ పార్టీస్ చూస్తాం మనం. సాధారణంగా ఎమ్మెల్యేగా చేసినటువంటి అతను కొడుకే మళ్ళీ ఎమ్మెల్యే అవుతా ఉంటాడు. ఏదో సాధారణంగా పార పట్టుకుని లేదంటే కూలి పని వెళ్ళి కూడా ఎమ్మెల్యే అవుతాడండి? అవనిస్తారా? తొక్కేస్తారు. అవునండి కదా? కానీ ఇతను ఒక గొర్రెలు కాసినటువంటి వ్యక్తి. ఇతను దేవుడు అభిషేకించాడు. అయితే ఇతను కూడా చంపేయాలి, ఇతను కూడా హతమార్చాలి, ఇతను లేకుండా ఉంటే ఆ రాజ్యం నా కొడుకు అయిపోద్దని సౌలు చాలా మురిసిపోతా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు జీవితాన్ని మనం పరిశీలిస్తే అనేక అనుభవాలు దావీదు భక్తుల నుంచి మనకి పరిశుద్ధాత్మ నేర్పిస్తారు. అయితే ఇతను ఏమంటున్నారంటే నా హృదయము ఆయన యందు నమ్మికించును గనుక నాకు సహాయము కలిగిన అంటున్నాడు. హల్లెలూయా. దేవుని వద్దకు వచ్చే మనము, దేవుని వద్దకు వెళ్తున్న మనం ఏం చేయాలంటే మనం ఆయన యందు నమ్మికించాలి. ఎవరెందు? యేసుక్రీస్తుని మనం ఏం చేయాలండి? నమ్మిక ఉంచగలుగుతున్నాను. ఈరోజు చెప్తాం దేవుడు చేస్తాడు, నేను నమ్ముతున్నానండి పాస్టర్ గారు. సెకండ్ డే బ్రతికేందుకు చచ్చిపోతాను అంటారు. అవునండి కదా? మళ్ళీ 3వ రోజు రెవెన్యూ వచ్చేది. అమ్మ బాబు రెవెన్యూ వచ్చేసింది పాస్టర్ గారు. మళ్ళీ 4వ రోజు ఎప్పుడు చేస్తాడు దేవుడా, ఎప్పుడు చేస్తాడు పాస్టర్ గారు అనేటువంటి భక్తులు కనబడతారు మనకి. అవునండి కదా? నమ్మిక ఉంచినట్టు అదేనా? చెప్పండి సరే గట్టిగానే. హల్లెలూయా. నేను కరెక్ట్గానే చెప్తున్నాను లేదా మీకు? నమ్మిక ఉంచుదామా లేదా? దావీదు భక్తుడు అన్నాడు నమ్మిక. అందుకే మనం పాడతాం కదా, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను, నేనైతే నీ కృపయందు నమ్మికయుంచియున్నాను, నమ్మికయుంచియున్నాను. నమ్మికుంచిన వాళ్ళకి తెలుస్తుందండి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. నేను చెప్పగలను, నేను నమ్మికుంచినప్పుడు నేను అనేకమైనటువంటి దీవెనలు పొందుకున్న వాడుగా నేను మీ ఎదుట ఒక సాక్షిగా నేను చెప్పడానికి నేను ఖచ్చితంగా దేవుని పక్షాన దేవుడు నాకు చేసిన కార్యాలను బట్టి నేను నమ్మికొస్తున్న జీవితంలో ఏం జరిగినాయో ఖచ్చితంగా నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను ఇప్పుడు సిద్ధంగా నేను క్వశ్చన్స్ అడిగినా సరే నేను జవాబిస్తాను. దేవుని మీద నమ్మిక ఉంచాలి. దేవుని మీద నమ్మిక ఉంచిన వారుగా బైబిల్లో మనము భక్తులు మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని వద్దకు రావాలి, అప్పుడు ఆయన మీ దగ్గర రాబోతున్నాడు. సెకండ్ వన్ మీరు ఏం చేయాలంటే దేవుని వద్దకు వెళ్తున్న మీరు నమ్మిక అనేది ఉంచడం అనేది నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే నమ్మిక అనేది ఉంచుతారో దేవుని యొక్క సహాయాన్ని మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీరు అడుగుతారు, ప్రార్థన చేస్తారు, కానీ నమ్మిక అనేది మీరు ఉంచలేదు అనుకో మీరు సహాయాన్ని పొందుకోలేరు. హల్లెలూయా. దేవుడు చేస్తాడా? చేస్తాడు. దేవుడు ఇస్తాడా? ఇస్తాడు. దేవుడు ఇచ్చిస్తాడా? దేవుడు వాడుకుంటాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, పిలిచినవాడు. ఆయన మనిషి కాదు కదా, ఆయన మనిషి కాదు. మన బైబిల్ అనేక మంది భక్తి జీవితం మనం చూస్తే అబ్రహాము గురించి నేను అబ్రహాముతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను అంటారు పలుసార్లు. ఇలాగే మనం బైబిల్లో చూస్తాం. అలాగే దావీదును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ఎందుకంటే దావీదు కనుక దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే, దేవుడు తోడే ఉండకపోతే సౌలు ఎప్పుడో చంపేసి ఉండేవాడు. అవునండి కదా? కానీ ఈ సౌల్ని ఎప్పుడైతే ఈ యొక్క దావీదుని సౌలు చంపేద్దాం అనుకున్నాడు, కానీ ఈ దావీదు మాత్రం సింహాసనం మీద కూర్చుని 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు నేలేడట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదం. అతను దేవుని మీద నమ్మికుంటున్నాడు. దావీదు అన్నాడు, చూడండి మీ విశ్వాసులారా, మీరు కూడా ఆశీర్వించబడాలనుకున్నారా? మీరు కూడా హెచ్చించబడాలనుకున్నారా? మీరు కూడా దేవుని చేత గొప్ప కార్యాలు జరగాలనుకున్నారా? అయితే నేను ఎలా అయితే నమ్మికుంచానో దావీదు నేను ఎలా అయితే నమ్మికుంచానో మీరు కూడా దేవుని మీద నమ్మికుస్తే మీరు కూడా ఆయన సహాయాన్ని పొందుకుంటారని మీకు నాకు కూడా ఒక సవాలుగా పరిశుద్ధాత్మ దేవుడు దావీదు భక్తుడి జీవితాన్ని నీకు నాకు పరిచయం చేస్తాను. హల్లెలూయా. నమ్మికుంచగలుగుతున్నామా?
నమ్మికుంచగలుగుతున్నామా? దేవుడు గొప్ప దేవుడు, దేవుడు నడిపించడానికి సముద్రుడు, దేవుడు హెచ్చించడానికి సముద్రుడు, దేవుడు బలపరచడానికి సముద్రుడు. పౌలు అన్నాడు, నన్ను బలపరచువాని నేను సమస్తమును చేయగలను. పౌలు ఎవరు బలపరిచాడు? పౌలు అనేక శ్రమలు వచ్చినప్పటికీ కూడా దేవుడు బలపరిచాడు గనుక ఒకటే మన విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాడు. ఎంత గొప్ప ధన్యత అండి పౌలుకి. ఈ దేవుడి సంగమా బైబిల్ ఏం చెప్తున్నాడు చూడండి. దావీదు దేవుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వద్దకు వెళ్తున్న మనము కూడా సరైనటువంటి రీతిలో ప్రార్థన చేయాలి. ఇక్కడ దావీదు భక్తుడు ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 28 మొదటి నుంచి చెప్తున్నాడు, యెహోవా నేను నీకు మొర్ర పెడుతున్నాను. ఎవరికి మొర్ర పెడుతున్నాడట? దేవునికి మొర్ర పెడుతున్నాడు. నెక్స్ట్ వన్ చూస్తున్నా, ఆశ్రయదుర్గమా మౌనంగా ఉండక నా మనవి ఆలకించయ్యా. ఏం చేయమంటున్నాడు? మౌనంగా ఉండద్దయ్యా, నా మన నువ్వు ఆలకింపు. తర్వాత నీవు దూరంగా నుండి నేను సమాధానానికి దిగువారు అని అగుదు. నిజంగా దేవుడు దూరంగా ఉన్నాడు అనుకుంటే మనం అడిగినట్లా మనం ఏమైపోతామండి? అవునండి కదా? చెప్పండి. దేవుడు కనుక అవసరం అయిపోతే, దేవుడు కనుక రియాక్ట్ అయిపోతే, దేవుడు కనుక సహాయం చేయకపోతే ఏమైపోతాము? మనం కూడా సమాధిలోకి మనం కూడా తీసుకెళ్లిపోతారు. 4వ రోజు జాగ్రత్త గుడిగేస్తారు. అవునండి కదా? కానీ ఇక్కడ మనం చూడొచ్చు, నేను మౌనంగా ఉంటున్నా నీవు సమాధిలోకి దిగువారు వలె అగుదును. నేను నీకు మొర్ర పెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయంలో వైపునకు నా చేతులు ఎత్తినప్పుడు నా విజ్ఞాపనతో ఆలకింపు అంటున్నాడు భక్తుడు దావీదు. హల్లెలూయా. నిజముగా దేవుని వద్దకు వెళ్ళండి. దేవుని వద్దకు వెళ్తున్న మీరు ఆయన నమ్మికుంచండి. మీరు ప్రార్థన, మీ విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకించే విధంగా దేవునికి కన్నీరు విడవండి, మొరపెట్టండి. ప్రభా నాకు సహాయం చేయవాలి, నేను నమ్మికొస్తున్నాను అయ్యా, నేను నమ్మికొస్తున్నాను అయ్యా, నేను విశ్వసిస్తున్నాను. దయచేసి నా ప్రార్థనకి జవాబు దయచేసి నా ప్రార్థనకి తండ్రి ప్రభు చెవికి నువ్వు ఆలకించు. దయచేసి గొప్ప కార్యాలు చేయి. దయచేసి నువ్వు నాకు తోడుగా ఉన్నావు చూపించుకో. దయచేసి నా పరిస్థితి మార్చు. దయచేసి నాకున్న బలహీనతను చూడిపించు. దయచేసి నన్ను హెచ్చించు. దయచేసి నాకున్నటువంటి రుణబాధలను చూడిపించు. దయచేసి నా పరిచయం అయ్యా, మీరు దేవుని దగ్గర ఎప్పుడైతే మీరు నమ్మికుంచుతారో, దేవుని మీరు ఎప్పుడైతే అడుగుతారో, మీరు అడిగిన విధానము దేవుని దృష్టికి ఎప్పుడు కూడా అంగీకారంగా ఉండాలి. ఎప్పుడైతే అబ్బేసి ఎలాగైతే అడిగాడో అతను ప్రార్థన దేవుడు అంగీకరించినప్పుడు అతను అడిగినట్టుగా దేవుడు ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ రోజు నువ్వు అడిగే ప్రతి మాట కూడా ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎలా ఉండాలి? మన స్వలాభం కోసం అడగకూడదు, మనకు నచ్చినట్టుగా ప్రార్థన చేయకూడదు. దేవుడికి మహిమార్థం అడగాలి, దేవుని చిత్తానుసారంగా అడగాలి. దేవుడు చేస్తే ఆయనకి మహిమ వస్తుంది, ఆయన ఘనతొస్తుంది. మనము దేవుని మహిమార్థమే మనం అడగడం నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా మన స్వలాభం కోసం మనకు నచ్చినట్టుగా మనం అడగకూడదు. అది మీకు లేదా? దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అందుకే ఇలా ప్రార్థన చేస్తా అంటున్నాడు. 7వ వచనం చూడండి ఒకసారి. అందుకే దావీదు ఈ విధంగా ప్రార్థన చేస్తే, యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మికుంచును కనుక నాకు సహాయము కలిగిన. ప్రార్థన చేస్తా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. 7వ వచనంకి వచ్చేటప్పటికి నేను నా హృదయం ఆయన యందు నమ్మికుంచును కనుక నాకు సహాయము కలిగింది అంటున్నాడు. హల్లెలూయా. నిజంగా మొరపెడుతున్నావేమో, కానీ దేవుని వద్దకు వెళ్ళాలి, దేవుని నమ్మికుంచాలి. దేవునికి ప్రార్థన చేస్తున్న మనము చాలా చాలా ఇంపార్టెంట్ ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని, నమ్మిక అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేస్తున్నాం, యూనివర్సిటీస్ ప్రయాణితం ప్రార్థన చేస్తున్నాం, అలాగే నమ్మిక అనేది కూడా ఉంచడం చాలా ప్రాముఖ్యం. నమ్మిక ఉంచుకుని ఎంత మొరపెట్టేసినా సరే దేవుడు వెళ్ళడం ఎంత అనుకున్నారేమో, స్లాబ్ దగ్గర ఉండిపోతే మాట్లాడి టిప్పి పడిపోతే అదేమీ లేదా? కానీ నమ్మికుంచి ప్రార్థన చేస్తాడు. అమ్మో నా సంగమంతా నమ్మికుస్తుంది, నేను అర్జెంట్గా చేయాలి, ఇది నా చిత్తమని ముందుకెళ్తాడు దేవుడు. కానీ ప్రార్థన చేస్తాం నమ్మికుంటాం. జరుగుద్దా లేదా? చూద్దాం అంటే నమ్మికున్నప్పుడు నమ్మకపోతే ఏం జరుగుతాయా? ఎంత బలంగా చెప్తున్నా చూడు ఒకసారి బైబిల్ మనం చూద్దాం. 22 కీర్తన. నమ్మకపోతే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. నమ్మితే ఏం జరుగుతుందో చూడండి, నమ్మకపోతే ఏం జరుగుతుందో చూడండి. కీర్తన 22వ కీర్తన పక్కన మీరు పేజీ తెరవచ్చు. 22వ కీర్తన 4వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మా పితరులు నీ యందు నమ్మికుంచి. ఎవరైనా నమ్మికుంచారు? చెప్పాలి గట్టిగా. మా పితరులు నీ యందు నమ్మికుంచి, వారిని యందు నమ్మికుంచుకో. నీవు వారిని నమ్మికుంచినప్పుడు ఏం చేసింటాడు దేవుడు? నమ్మకంలో దేవుడు రక్షిస్తాడంటారా? చెప్పండి మీరే గట్టిగా. నమ్మితేనే మీ జీవితంలో కార్యాలు జరిగినా, నమ్మకం చనిపోయి నమ్మికిస్తారా? మరి చూడండి ఒకసారి మనం చూద్దాం. 5వ వచనం. వారు నీకు మొర్రపెట్టి విడుదలనందరి నీ యందు నమ్మికించి సిగ్గుపడకపోయి. హల్లెలూయా. ఏంటండి దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అందుకే నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నేను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే ప్రాణము. హల్లెలూయా. ఈ చరణం పడదామండి. భవమును నమ్ముకొని భంగపడ్డాను, భవము
భంగపడ్డాను శక్తిమంతుడా నాశ్రయుడవని నీ చెంతకు చేరాను శక్తిమంతుడా నాశ్రయుడవని నీ చెంతకు చేరాను యేసు నీవే ఆధారము యేసు నీవే నా ప్రాణము యేసు నీవే ఆధారము యేసు నీవే నమ్మికుస్తామండి. ఏం చూడండి మరొకసారి చదువుకుందాం. మా పితరులను ఎందుకు నమ్మికుంచారు. అయితే ఇక్కడ మాట మనం చూస్తే ఇది కూడా దావీదు కీర్తన. అయితే దావీదు అంటున్నాడు దావీదుకి ధర్మశాస్త్రం తెలుసు, దావీదుకి తోరా గురించి తెలుసు. అయితే తోరా అంటే ఆది కాండము నిర్గమకాండము సంఖ్యాకాండము లేవియాకాండం ద్వితీయోపదేశ కాండం తోరా అని పిలుస్తారు ఇజ్రాయెల్ ప్రజలు. అయితే ఈ ధర్మశాస్త్రాలు ఎవరికి తెలుసు అంటే దావీదుకి తెలుసు. దావీదు ఎర్ర సముద్రం ఎలా పాలన చేశాడో, దేవుడు ఎర్ర సముద్రం నుంచి ఇజ్రాయెల్ ప్రజలు ఎలా నడిపించాడో ఇవన్నీ దావీదు తెలుసు. అందుకే దావీదు ఏమన్నాడంటే మా పితరులు నీ ఎందుకు నమ్మికుంచారు, వారిని ఎందుకు నమ్మికుంచుగా నీ వారిని రక్షించావు కదా, నీ వారిని రక్షించావు. మీరు బైబుల్ చదివితే ఇజ్రాయెల్ ప్రజలకి అనేక మంది ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చాడు లేదు, 10 తెగులు పంపించాడు దేవుడు, విడుదల ఇచ్చాడు లేదు. మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే అనేక మంది అన్యజనులు కూడా ఇజ్రాయెల్ ప్రజలు వచ్చేస్తున్నారని చెప్పి వాళ్ళకి దారి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నమ్మికుంచినప్పుడు వాళ్ళు దేవుడు రక్షించాడంట. హల్లెలూయా. మనం కూడా నమ్మికుంచడం నేర్చుకోవాలి. అప్పుడు 5వ వచనం చూస్తే వారు నీకు మర్రపెట్టి విడుదల పొందారు, వారు నీకు మర్రపెట్టి విడుదల. మనం కూడా మర్ర పెడితే మనం ఏం పొందుతామండి, విడుదల పొందుతాం. అందుకని భారం అంతా కూడా ఏమవుతుందంట, తీసేస్తాడా లేదా, ప్రయాసపడి భారం మూసిన సమస్త జనులారా ఎవరి దగ్గరికి వెళ్ళాలండి, ఆయన వద్దకి వెళ్దామండి. ఆయన మీకు ఏమైపోతున్నాడట, విశ్రాంతి అయిపోతున్నాడు. నెక్స్ట్ మనం చూస్తే నీ ఎందుకు నమ్మికుంచి సిగ్గుపడకపోయారు. నువ్వు నిజంగా నమ్మికుస్తే నీకు ఏం పొందవు, సిగ్గుపడవు. మనం నమ్మికుస్తామా, దేవుని వద్దకు వెళ్ళేవారుగా ఆయన ఎందుకు నమ్మికుంచేవారుగా ఉండాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మా నాన్నగారు విషయంలో ఇది చాలా మేజర్ ఇష్యూ. ఎందుకంటే నేను దిన నా డాక్టర్ చూసి చాలా ఆశ్చర్యపోయాడు అనమాట. ఎందుకంటే మేము అక్కడ ఉండగానే వాళ్ళు మాకు గ్యారంటీ, ఏ మాత్రం గ్యారంటీ ఇవ్వాలి, ఇతను రికవర్ అవుతాడు, ఇతను నడుస్తాడయ్యా అని ఎవ్వరు కూడా అక్కడ ఒక నర్స్ గాని ఒక డాక్టర్ గాని మాకు ఎటువంటి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. చెప్పలేం, మా వల్ల కాదు, మాకు తెలియదు, దేవుడే, ఎవరండి, దేవుడే చేయాలి అనేటువంటి మాట చెప్పారు. అయితే ఇంత ఖర్చు పెట్టారు, మీకు నడకరాదు మమ్మల్ని అంటే కుదరదు అనేటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేను వెళ్ళకముందే, విజయవాడ వెళ్ళకముందే ప్రభు నాకు ఒకటే మాట చెప్పారు. ఏమని చెప్పారంటే నీ తండ్రి నడవడం నువ్వు చూస్తావని చెప్పారు. హల్లెలూయా. ఒకసారి నడుస్తారండి మీరు, ఒకసారి నడవగలుగుతారా? పౌలు గారు చూడండి ఏమన్నారని, తండ్రి గారు నీ తండ్రి నడవడం నువ్వు చూస్తావన్నారు. అయితే అంతేకాదు, ఒక నార్మల్ పర్సన్ ఎలా అయితే నడుస్తాడో అండ్ యథావిధిగా నార్మల్ పర్సన్ ఎటువంటి సమస్యలు ఎలా నడుస్తాడో అలా నడిపిస్తున్న దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు కదండి, దేవుడు ఆశ్చర్యకుడు. దీని నిమిత్తం ప్రార్థన చేసిన ప్రతి విశ్వాసి ఆశీర్వించబడునుగా. ఆమేన్. దీని నిమిత్తం ప్రార్థన చేసిన ప్రతి దైవజనులు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని గాడ్ బ్లెస్ యు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వించును గాక. హల్లెలూయా. కానీ చూడండి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాకు చెప్తా ఉన్నారు, నువ్వు వెళ్ళు, నేను నీతో వస్తాను, నా సన్నిధి నీతో వస్తుంది, నా ఆత్మ నీతో వస్తుంది, నా సేవ నీతో బయలుదేరుతాయి అన్నప్పుడు ప్రభా వెళ్తాను. మరి ఇండిషన్ 15 అన్నప్పుడు ప్రభా నేను దేవదాసును కదా, నేను సమకూరుస్తాను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే నేను ఎక్కడ తెలిసింది, ఇండిషన్ పని చేస్తుందో లేదు కూడా మేము చెప్పాలి. 3 days అయిపోయిందంటే ప్రభు ఒకటే మాట అన్నారు, ఇండిషన్ పని చేస్తున్నారు. హల్లెలూయా. నేను నా డాక్టర్ చూసి కింద నుంచి పైకి చూసి ఆశ్చర్యపోయి నడు అన్నాడంట. నడిచి అసలు నీకు వచ్చింది మామూలు అనుకున్నాను, నా పేరు చెప్పు బయట అన్నాడంట. ఎవరి పేరు చెప్పాలంట అంటే పేరు చెప్తాం, ఆడి పేరు చెప్తాం, ఏసీ పేరు చెప్తాం, ఏసయ్య పేరు చెప్తాం మనం. హల్లెలూయా. డాక్టర్ చూసి ఆశ్చర్యపోయి ఏమండి ఇతను వస్తుందని గ్యారెంటీ లేదు, అక్కడ పేరు చెప్పాలంట మనం. నేనైతే ఏసే పేరే చెప్తాను. హల్లెలూయా. ఎస్, ఎంత గొప్ప దేవుడు. నిజంగా నమ్మిక ఉంచాలంట మనం ఏం చేయాలండి, నమ్మిక. ఇది అసాధ్యమయ్యా, ఇది కష్టమయ్యా, నడవడయ్యా, మా ఊరు కూడా కొంతమంది వీల్ చైర్ ఒకటి తెచ్చేద్దాం అనుకుంటే ఇలా జీవితంలోని వీల్ చైర్ తెచ్చేద్దాం ఇలా కొంతమంది ప్లాన్ చేసుకుంటుంటే దేవుడు నెల తిరగకుండా నడిపించాడు దేవుడు. హల్లెలూయా. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో మనుషులు ఉంటారు, కానీ దేవుడు వాగ్దానం వైపు చూడాలి. దేవుడి దగ్గరికి వెళ్ళు, దేవుడు నీ భారం అంతా కూడా దించేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆయన నమ్మికించు, మనుషుల మాట ఎందుకు నమ్మికించాల్సింది. సమాజం ఏదో చెప్తుంది, బంధువులు ఏదో చెప్తున్నారు, సైన్స్ ఇవన్నీ కాదు. దేవుడు ఎందుకు నువ్వు నమ్మికిస్తే నువ్వు చూడలేని కార్యాలు దేవుని జీవితంలో చేస్తాడు. హల్లెలూయా. నమ్మికిస్తావుండి లేదా? ఎందుకంటే ఆ డాక్టర్ అంటాడు, నీకు వచ్చింది చిన్నదనుకున్నావా, చిన్నది కాదయా, ఇది చాలా ప్రమాదం, ఎందుకంటే నీకు వచ్చింది చిన్నదేం కాదు అనేటువంటి మాట అతను చెప్తూ నా పేరు చెప్పు బయట అన్నాడంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎందుకు చెప్పమన్నాడు పేరు.
అవునండి కదా. దేవుని బిడ్డలారా, చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, దేవుని మనం నమ్మిక ఉంచాలి. దేవుడు గొప్ప దేవుడిని మనం కలుగున్నాం. ఎందుకంటే నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు అనేక మంది నర్సులతో కొంతమంది చెప్పాను, నాకు దేవుడు చెప్పాడండి మీ తండ్రి నువ్వు చూస్తావని చెప్పాను. వాళ్ళందరూ కూడా నిన్న కొంతమంది చూసే ఉంటారు. అలాగే 1 month బిఫోర్ అండి నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రభు నా మాట నేను బూడిగా మా జీవితంలో చేసిన కార్యాలు అసలు ఊహించలేనివి. మాకు ఎంతో ప్రెజర్ వస్తా ఉంది, చుట్టాల ద్వారా, బంధువుల ద్వారా, ఏదో రకంగా ఎంతో ఒక నొక్కేయాలి, ఎలాగైనా సరే క్రీస్తు నుంచి వీళ్ళని బయటికి తీసుకురావాలని నా తల్లిదండ్రులు ఎంతగానో ప్రయత్నం జరుగుతా ఉంది. అయినప్పటికీ దేవుని కృప, దేవుని ప్రేమ అలా ముందుకు మమ్మల్ని నడిపిస్తా ఉంది. హల్లెలూయా. నిజంగా ఆయన లేకపోతే, ఆయన సహాయం చేయకపోతే నిజంగా ప్రార్థించిన మీ అందరికీ కూడా మీకు వందనాలండి. హల్లెలూయా. దేవుడు అలా కాపాడుతూ ముందుకు మూవ్ చేస్తా ఉన్నాడు. దేవునికి మహిమకరంగా మేము జీవించాలి, సావైన బ్రతికైన ఆయన నమ్మకంగా జీవించాలి. ఎందుకంటే ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి, నేను గతంలో కూడా మీకు చెప్పాను, కొంతమంది లేరు, ఒక ఆయనకి సేమ్ ఇలాగే వచ్చిందంట వైజాగ్ లో. ఆవిడ చెప్తా ఉంది, మా ఫాదర్కి వచ్చింది, మా ఫాదర్ పురుగులు పట్టి చనిపోయాడని చెప్పిందండి. హల్లెలూయా. పురుగులు పట్టి చనిపోయారంట. ఎవరండి అసలు నిజంగా జీవితంలో ఇలాంటివి విన్నప్పుడు చాలా బాధ, భయం వేస్తుంది. మనం ఈ రోజు గుర్తు పెట్టుకోవాలండి, దేవుని దగ్గరకు వచ్చి ఆడవాలి, దేవుడు చేసిన కార్యాలకి దేవుని ఘనపరచాలి, దేవుని దగ్గర కన్నీరు ఏడవాలి, దేవుని దగ్గర గొంతులు వేయాలి, మన చేతులు శుభ్రపరచుకోవాలి, మన హృదయాలు పరిశుద్ధపరచుకోవాలి, ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలి. ఆయన మనం హెచ్చించబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎందుకు నమ్మిక నేర్చుకోండి. ఎందుకంటే ఇట్టి పరిస్థితుల్లో కూడా మీరు అవిశ్వాసంగా ఉండకూడదు. మీరు దేవునికి ఏదైతే మొరపెడతా ఉన్నారో అది దేవుని చిత్తానుసారమైనప్పుడు దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో చేస్తాడని మీరు నమ్మికుంచడం నేర్చుకోవాలి. మీరు ఎంత ప్రార్థన చేసినా నమ్మికుంచకపోతే, సంవత్సరాలు గడిచిపోతే, తల మెరిసిపోతే కానీ మీ జీవితంలో కార్యాలు జరగవు. గుర్తు పెట్టుకోండి. హల్లెలూయా. అందుకే నమ్మిక అనేది, అందుకే బైబిల్ చెప్తా ఉంది, దేవుని వద్దకు రా, దేవుడి మీద వస్తాడు. సెకండ్, నమ్మికుంచాలి. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దామా? దయచేసి ప్రార్థన చేద్దామా? పెద్దలు నమ్మికుంచినప్పుడు రక్షించాడు, నమ్మికించిన వాళ్ళు సిగ్గుపడకపోయారని బైబిల్ చెప్తా ఉంది. 22వ కీర్తనలో ఎవరైనా చదువుతారు ఒకసారి? 22వ కీర్తనలో వచ్చిన వారు ఒకసారి. ఎస్, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచరు, వారిని యందు నమ్మిక ఉంచగా వారిని యందు రక్షించితివి, వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయారు. ఏమండి? సిగ్గుపడక దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అలాగే ఆంతోని గారికి కూడా మేము ప్రత్యేకమైన వందనాలు చేస్తున్న ప్రేయరాలు తీసుకొచ్చి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రేయర్ మా మదర్ ఎవ్రీడే ఈవినింగ్ అవ్వచ్చు వారికి ఆమె ప్రేయర్ వచ్చినప్పుడు అప్లై చేస్తూ ఉండేవారు. అలాగే నోవక్ గారు కూడా మేము దేవుని బట్టి నోవక్ గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. చాలా ఒక ఫ్యామిలీ పర్సన్ గా A to Z మా నాన్నగారికి ఆయన చేశాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి A to Z ఒక బ్రదర్ లాగా, ఒక సొంత తమ్ముళ్లాగా ఆయన్ని వాష్రూమ్ లో తీసుకెళ్లడం గానీ సమస్తము కూడా కొన్నిసార్లు ఆయన ఉమ్ము పడితే వీళ్ళందరూ మా మదర్ అవ్వచ్చు, నోవక్ గారు అవ్వచ్చు, నేను దగ్గరికి వెళ్ళలేదు కానీ వాళ్ళే చేసుకున్నారు. సమస్తం వాళ్ళే చేశారు, అన్ని వాళ్ళే చేశారు. కనీసం మా నాన్నగారు మోషన్ 4 to 5 days వెళ్ళకపోతే కనుక భయంకరమైనటువంటి స్మెల్ వస్తూ ఉంటుంది. అవునండి, 4 days 5 days మోషన్ వెళ్ళకపోతే ఆ రూమ్ లో మా అమ్మగారు, నోవక్ గారు ఉన్నారు ఆ యొక్క బాయ్ తో, హాస్పిటల్ ఉన్న బాయ్ తో. మరి అంత భయంకరమైన సిచ్యువేషన్ లో కూడా వాళ్ళు నుండి చేసినందుకు దేవుడు నేను స్తుతిస్తున్నాను. అలాగే ప్రార్థించిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించును గాక. ఆమె అలాగే చేసిన పరిచయం ఎవరైతే పరిచయంలో మీరు పాల్పడుతున్న వాళ్ళందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఆంతోని గారిని కూడా దేవుడు దీవించును గాక, తన పరిచయం ఆశీర్వదించును గాక. తనకి ఇచ్చినటువంటి స్వస్థ వరం ఇంకా అనేకుల్లో జీవితాల్లో కార్యాలు జరిగి తను కూడా ఒక మంచి స్థితిలో దేవుని చిత్తానుసారమైనటువంటి స్థితిలో వర్ధిల్లును గాక. ఆమె దయచేసి ప్రార్థన చేద్దామా? ఏం నేర్చుకున్నాం ఈ రోజు? దేవుని వద్దకు, అప్పుడు ఆయన వద్దకు. నెక్స్ట్ వన్ ఏం చేయాలి? ఆయన నమ్మికొస్తే ఏం జరుగుద్ది? అవునండి కదా. మరి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. మీ అందరికీ చెప్పాను, మరి నా ఏసీ చెప్పదా, ఏసైకి నేను చాలా చాలా రుణపడి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రోజు నేను బయట ఉన్నాను, నేను తిరుగుతా ఉన్నారు. ప్రభు అంటున్నారు నాతో, చేశాను కదా, స్వస్థపరిచాను కదా, నా పని నమ్మకంగా చేయంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నడుస్తూ ఉంటే అయిపోయిందిగా, నడిపించాను ఇంకా నడిపించాను కదా, నా పని నమ్మకంగా చేయంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ ఆయన కదా బెడ్ మీద ఉంటే నేను సేవ చేయడానికి అవ్వదు. మా అమ్మగారు ఒక్కళ్ళే ఉండాల్సి వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళలేను, లాంగ్ డిస్టెన్స్ నేను వెళ్ళలేను. ఏదో చుట్టుపక్కల చిన్న చిన్న పరిచయం చేయాల్సి వస్తుంది. ఆయన దేవుడు లేపాడు, లేపడమే కాదు తను కూడా బైబిల్ పట్టుకుని సువార్త చెప్పబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తుతిస్తున్నాను. దయచేసి దేవుని వద్దకు వెళ్దాం. దేవుడు మన దగ్గర రాబోతున్నాడు. నెక్స్ట్ వన్ నమ్మికుంచుదాం. హల్లెలూయా. నమ్మికొస్తే ఏం జరుగుతుంది? నమ్మికొస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడేమో వాక్యం, నమ్మికొస్తే సహాయము చేశాడా లేదా? మరి నమ్మికొస్తామా? చేస్తారంటారు లేదంటే మీకున్న సమస్యలు, మీకున్న ఇరుకులు, పరిస్థితులన్నిటికీ సహాయం దొరుకుతుందా లేదా? అర్థమా? నేనైతే నీ కృపయందు నమ్మికయుంచి ఉన్నాను, నమ్మికయుంచి ఉన్నాను,
హల్లెలూయా. దయచేసి ప్రార్థన చేసుకోండి. ఎవరికాలు ప్రార్థన చేసుకోండి. ప్రభా, విన్న వాక్యాన్ని బట్టి బ్రదర్ ఆంటనీ గారు చెప్పిన వాక్యము నెక్స్ట్ వన్ చూస్తే మరి దేవుని వద్దకు రావాలని, ఆయన మన దగ్గరికి వస్తాడని, ఆయన నమ్మిక ఉంచాలని, మనకు సహాయం కలుగుద్దని భక్తులను దావీదు చెప్తున్నట్టుగా ఆయన దగ్గరికి వెళ్తే అనేక కార్యాలు మన జీవితంలో జరిగితే మిమ్మల్ని ప్రభు హెచ్చించబోతా ఉన్నాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వించబోతా ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళు, దేవుడితో సహవాసం చేయి, దేవుడితో మాట్లాడు. నువ్వు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఐ డోంట్ నో, నువ్వు దేవునితో గడపాల్సిన సమయం నువ్వు ఆయనతో సహవాసం చేయాల్సిందే. దానియేలు ప్రార్థన చేసిన పంచదినాల్లో జరగబోయేటువంటి కార్యాలు విజయం రూపంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. దానియేలు ప్రార్థన చేస్తే పరలోకం నుంచి దూత వచ్చింది. మేము నమ్మికొచ్చినప్పుడు మా జీవితంలో అసలు ఊహకందని కార్యాలు మా పట్ల ప్రభు చేశాడు. ఒకవేళ ప్రభు పట్టించుకోకపోతే ఈ రోజు నేను నా కుటుంబం రోడ్డు మీదకి వచ్చేయాలండి. రోడ్డు మీదకి వచ్చేయాలి. ప్రభు ఆదుకోకపోతే, ప్రభు అడ్డుగా ఉండకపోతే, ప్రభు కనుక చెయ్యి ఆపకపోతే మేము రోడ్డు మీదకి వచ్చేసి ఉండేవాళ్ళం. కానీ ప్రభు మమ్మల్ని నిలబెట్టాడు. నేను ఖచ్చితంగా చెప్తాను, నమ్మికుంచు. మీకు సహాయం కలగబోతే ఉంది. మీకు సహాయం కలగబోతే ఉంది. మీకు సహాయం కలగబోతుంది సహోదరు, మీకు సహాయం కలగబోతుంది సహోదరి. నమ్మికుంచు. ఆయనందు నమ్మికుంచు. ఆయనందు మాత్రమే నమ్మికుంచు. ఆయనందు నమ్మికుంచిన వాడు సిగ్గుపరచబడ్డు.